హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో నేనైతే పల్లి పట్టి అయితే చేస్తున్నాను, లేదా పల్లి చిక్కీ అంటారనమాట. దాన్ని అయితే చేస్తున్నాను ఈరోజు. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పున్నర పల్లీలు అయితే తీసుకున్నాను. వాటిని లో ఫ్లేమ్ మీద అయితే వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే వేయించుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులోకి పుచ్చగింజల పప్పు, అలాగే గుమ్మడి గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఆ నెయ్యిలో. నేను ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పులు అయితే ఎటువంటివి నేనైతే వేయట్లేదు. ఓన్లీ ఈ 4తోటే చేస్తున్నాను. అలాగే నువ్వులు కూడా వేస్తున్నాను. మొత్తం 5 రకాలైతే తీసుకున్నాను నేను. ఇలా ఇవి వేగిన తర్వాత అందులోకి నువ్వులు కూడా లైట్గా వేయించుకోవాలి. వీటిని కూడా తీసి పక్కకైతే ఉంచుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడైతే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నువ్వులను కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసి ఉంచుకున్న పల్లీలను కూడా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా అన్నీ అయితే కలుపుకొని అయితే పక్కకైతే ఉంచుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటిని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కకైతే ఉంచుకోవాలి. అలాగే వేరొక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి మొత్తం రాసుకోవాలి, సైడ్లు కూడా రాసుకోవాలి. అలాగే దీంతోపాటు ఒక చిన్న గిన్నెకు కూడా రాసుకోవాలి నెయ్యి. ఇప్పుడు వీటిని అయితే పక్కకైతే ఉంచుకొని పాకం అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అదే కళాయి పెట్టుకున్నాను. నేనైతే 3 కప్పులకు కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాను. నేను అదే కప్పుతోటి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ అయితే తీసుకున్నామనుకో అది పాకం రావడానికి చాలా టైం పట్టుద్ది. కాబట్టి కొంచెమే వాటర్ తీసుకోవాలి. అసలు వాటర్ పోయకుండా నో ప్రాబ్లం. ఇలా పైనంగా బుడగలుగా ఫామ్ అవుతున్నప్పుడే పాకం అయితే చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేద్దాము. ముందుగా ఒక చిన్న బౌల్లోకి వాటర్ అయితే తీసి పక్కకైతే ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పాకం అయితే వేసి చెక్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అయింది కదా, ఇప్పుడు అందులో వేస్తే సౌండ్ అయితే రావాలి. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం. ఇప్పుడు అందులోకి మనం పల్లీలు అన్నీ మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, మొత్తం అయితే వేసి లో ఫ్లేమ్ మీదనే పెట్టి అయితే కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు పాకంలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పల్లి పట్టి అనేది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం చిన్న గిన్నెకి నెయ్యి రాసి ఉంచుకున్నాం కదా, ఆ గిన్నెతోని లైట్గా ప్రెస్ చేసుకుంటూ ప్లేట్ నిండా అనుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ నిండా. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఒక షాక్ తీసుకొని అయితే దాన్ని కొంచెం నెయ్యి రాసి అయితే కట్ చేసుకోవాలి పీసెస్ లెక్క. కొంచెం చల్లారిన తర్వాతనైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గంట అయితే పడుతుంది అనమాట అది చల్లారటానికి. చల్లారిన తర్వాత అయితే తీసేసుకుందాము. చల్లారిన తర్వాత ప్లేట్ని రివర్స్లో పెట్టి అయితే గట్టిగా కొట్టాలన్నమాట. కొడితే అది అనేది ఊడి అయితే వస్తుంది మనకి. చూసారు కదా, ఊడి కింద పడుతుంది అసలు. ఇప్పుడు పీసెస్ లెక్క అయితే చేసుకుందాము. చాలా సింపుల్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసినా ఖచ్చితంగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సమ్మర్ హాలిడేస్కి చిన్నపిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయటి ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో చేసిన చిక్కీస్ కానీ ఏవైనా పెట్టండి. ఇంట్లో చేసినవి చాలా హెల్తీ అన్నమాట. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.